దోషాలన్నింటిలోకి అత్యంత భయంకరమైన దోషం కాలసర్ప దోషం. జాతకంలో నాగసర్ప దోషం ఉంటే ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, జాతకపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక బంధంలో అవాంతరాలు ఏర్పడతాయి. అవివాహితులకు వివాహం ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ దోషం నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని పండితులు సూచిస్తుంటారు. మరి కాలసర్ప దోషం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. నాగపంచమి రోజున మహాశివుడిని ఆరాధించడంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి. మనస వాచ కర్మన ఏకాగ్రతతో ఈ మంత్రాన్ని పఠించడం వలన కాలసర్ప దోషం నుంచి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా నాగపంచమి రోజున వెండి లేదా రాగితో చేసిన జంటపాములను పవిత్రమైన నదిలో విడిచిపెట్టాలి. ఇలా చేయడం వలన కూడా నాగసర్ప దోషం నుంచి విముక్తి లభిస్తుంది. ఇక నాగపంచమి రోజున ఉదయం లేదా ప్రదోష సమయంలో రావి చెట్టుకి నీళ్లు సమర్పించి చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వలన కూడా నాగదోషం నుంచి విముక్తి పొందవచ్చు. ఇబ్బంది లేదు అనుకున్న వారు నాగపంచమి రోజున పేదలకు నల్లని దుప్పట్లను దానంగా ఇవ్వాలి. గోవుకు గ్రాసాన్ని సమర్పించాలి. ఇటువంటి పరిహారాలను చేయడం వలన నాగసర్ప దోషం నుంచి విముక్తి లభిస్తుంది. కాలుడు శాంతించి మృత్యువు నుంచి మిమ్మల్ని బయటపడేస్తాడు.